మాట ఇచ్చారు, కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది మా అప్లయన్స్ వెస్టీజ్ ద్వారా, రమేష్ సార్ ద్వారా, రంజిత్ సార్ ద్వారా ఈ రోజున నేను ఈ రికగ్నేషన్ అనేది చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. నాకేం కావాలో నాకన్నా నా అప్లయన్స్కి ఎక్కువ తెలుసు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, సార్ నీకు ఇది వచ్చేస్తా, సార్ ఇది వచ్చేస్తుంది. ఎస్, వాళ్ళు చెప్పినట్టుగానే వచ్చేస్తాను. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు ఏది చేయమంటే అదే చేస్తున్నాను, అలాగే నడుస్తున్నాను. సో ఇవాళ నాకు బిజినెస్ పరిచయం చేసిన అప్లై లేడు బిజినెస్లో, అతను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఏదైతే పైన ఉన్న రమేష్ సార్, అతన్ని చూసి అతని మాటలు విని నేను మొదలుపెట్టాను. ఇక ఆ తర్వాత ఏదో గాలిగా తిరుగుతాడని అంటారు చూడండి, అలా ఆ విధంగా గాలిలో ఒక కైట్ గాలిలో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఏదో ఒక ఆధారం కావాలి, ఆధారం ఉంటేనే అది సరైన దిశలో వెళ్తుంది. ఆ ఆధారం నాకు రంజిస్తారు. ఆ కైట్ పట్టుకొని నా దిశ ఏంటి, నేనేం పని చేయాలి అనేది చూపిస్తూ నన్ను నడిపించాడు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇద్దరికి. ఎన్ని చేసినా తక్కువే వీళ్ళిద్దరికి, ఎందుకంటే నేనేమి ఇచ్చినా తీసుకోరు వీళ్ళు. నా జేబులో నుంచి నేను వాళ్ళ పక్కన ఉంటే నాతో ₹1 కూడా ఖర్చు పెట్టేది. అంత గొప్ప మహానుభావుల దగ్గర ఉన్నారు రంజిత్ సార్ అండ్ రమేష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తున్నాను, ఇవాళ నా పిల్లల అదృష్టం కూడా ఇది. ఇవాళ ఈ బిజినెస్లో వచ్చాను. ఇవాళ చిన్న కొడుకు వాడు బస్ ఎక్కమంటే బస్ ఎక్కడు, వాడు కార్లోనే వెళ్తానంటాడు. ఆఖరికి వీడు పెద్దోడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడు చూడటానికి కూడా రాలే. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, బస్సులో రావాలని చెప్పి రాలేదు వాళ్ళు. అయితే నేను అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాను, అరే నేను బస్సుతోనే బతికాను, మా నాన్న కూడా బస్సుతోనే బతికాడు, నువ్వేమో బస్సు ఎక్కనంటున్నావు, సరే ఇవాళ వెస్టీజ్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పాను. ఈ